ఆంధ్రప్రదేశ్‌లో రెండో సంక్రాంతి ఎలా ఉంది? కూటమి వచ్చిన తర్వాత రెండో సంక్రాంతి. మీరింకా సంక్రాంతి అంటే రెండో సంక్రాంతి ఇప్పుడే మొదలైనట్టు అనిపించింది మీకు మీరు మాట్లాడుతుంటే అదేం లేదండి. కూటమి వచ్చాక మనం కూటమి వచ్చాక రెండో సంక్రాంతి. ప్రజల ఆనందోత్సవాలతో ఉన్నట్టు అనిపించింది. ఎక్కడ చూసినా సరే అలా కోడిపందాలనేది ఒక పండగ కింద, ఒక జాతీయ పండగ కింద చేసినట్టు జరిగింది. చిన్నప్పుడు మా తాతగారి ఊళ్ళోకి మేము వెళ్ళినా నాకు పోలీసు వస్తున్నారంటే పారిపోయిన సంఘటనలు గుర్తున్నాయి. నేను వెరీ టెండర్ ఏజ్. నాకు గుర్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. నేను పాలకొల్లో ఉండగా మా ఎమ్మెల్సీ గారి పేరు చెప్తే మరి ఉన్నత పదవి కూడా చేశారు ఆయన. మీ ఇద్దరం ఉన్నప్పుడు నేను యూత్ ఎల్ఎండి కాలేజీ దాంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు వస్తున్నారంటే పదవులు ఉన్నాడు కూడా ఎందుకు వచ్చిన కూడా ఆడతాం అని చెప్పి కొన్ని రోజులు ఉన్నాయి. ఫ్యాక్ట్ ఇవాళ మాత్రం యథేచ్ఛగా ఎంతో మన క్రీడ అది. నేను ఒక విధంగా దాన్ని తప్పట్ను జల్లికట్టు కన్నా ఘోరమైంది కాదు. జల్లికట్టే సుప్రీంకోర్టు కోడి పందాలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సరే సరదాగా పండుగ యథేచ్ఛగా 100 కోట్లు అది అంటే పక్షుల క్రీడ అంటే మనం చూశాను. పక్షులు పోట్లాడుకుంటున్నాయి కదా, దానికి వెళ్ళొద్దామని అడుగుతున్నారు. అది చేసినట్టు విచ్చలవిడిగా మైకుల్లో పందేలు వేసుకున్న వాళ్ళు వేసేసుకోండి, దీంట్లో ఇలాగే మైకుల్లో అనౌన్స్ చేస్తారు. దొంగతనం చేసేవాడు రాదు చెప్తున్నాను. అలాగా విచ్చలవిడిగా సాగటం, ఎక్కడ పడితే అక్కడ గుండాటి కూడా మన సంస్కృతి అంటే కూడా నేను ఒక విధంగా ఉండడానికి కాదంటారు, మీరు చెప్పాలి. పర్టికులర్ మీ గోదావరి జిల్లాలోనే ఎక్కువ ఉంటుంది, మాకు ఇటువైపు తెలియదు. మా పాలకులు కదండి, మా పాలకున్న సభంగవరం బాగుంటుంది అటు. ఇంకా మధ్యలో నేను ఒకరోజు ఇటువాడలో ఉన్నాను, శ్రీకాకుళం వెళ్ళాను, శ్రీకాకుళం ఊళ్ళో ఉన్నాను, విశాఖపట్నం, సరే వాట్ ఎవర్ మేబీ ఫ్రమ్ అప్ టు ఒంగోలు నుంచి తిరుగుతా ఉన్నాను. రాయలసీమ మొన్న వెళ్ళలేదు, పండుగ సందర్భం రాష్ట్రం తిరుగుతూ ఉంటాను. తెలంగాణ కూడా నేను ఖమ్మం ఉన్నాను. అందుకని అది ఒక సంస్కృతి సాంప్రదాయం కింద